హలో ఫ్రెండ్స్, ఈరోజు హోమ్ మేడ్ సోప్ తయారు చేసుకోవటానికి కావాల్సినవన్నీ లిక్విడ్స్ ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇవన్నీ మొదట స్కిన్ ఎలర్జీ వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే 15 రోజులకు ఒకసారి ఇవి ఉదయం సాయంత్రము రాసుకోమన్నారు. ఇది మధ్యాహ్నం బయటికి వెళ్ళేటప్పుడు ఈ లోషన్ రాసుకోమన్నారు ఉదయం సాయంత్రం. ఇదేమో నైట్ రాసుకోమన్నారు. ఈ ట్యాబ్లెట్స్ 3 పూటలు 3 వేసుకోమన్నారు. ఇవి నైట్ పడుకునేటప్పుడు క్రీమ్ రాసుకోమన్నారు. ఇలా వాడాను కొన్నాళ్ళు. 15 రోజులు వాడాను. కొద్దిగా తగ్గుతుంది, తగ్గిందని సరే అని ఆపేశా. మళ్ళీ రావటం మొదలుపెట్టినవి. మళ్ళీ హాస్పిటల్కి వెళ్తే మళ్ళీ ఇవే వాడండి, కొన్నాళ్ళు కంటిన్యూ చేయమని చెప్పారు. సరే అని 4-5 నెలలు ఇలాగే కంటిన్యూ చేశాను. తగ్గినాయి. మళ్ళీ మామూలే మొదటికి వచ్చేసినాయి. అందుకని ఇవన్నీ వద్దని న్యాచురల్గా నేను ఇలా ఇంట్లో హోమ్ మేడ్ సోప్ తయారు చేసుకోవటం అలవాటు చేసుకున్నా. ఇవి మెల్ట్ చేసుకోవటానికి సోప్. ఇది క్యారెట్, ఇది బీట్రూట్, ఇది పప్పాయ, ఇది యాపాకు, ఇది కుంకుడుకాయ, ఇది అలోవెరా, ఇది ఉసిరికాయ లిక్విడ్, ఇది పసుపు. ఇవన్నీ కలుపుకొని నేను సోప్ను తయారు చేసి వాడుతున్నాను. ఇంకా అప్పటి నుంచి ఈ మెడిసిన్ అన్నీ పక్కన పడేశాను. నాకు మంచిగా ఈ హోమ్ మేడ్ సోప్స్ వల్ల మంచిగా రిజల్ట్ వచ్చింది ఫ్రెండ్స్. అప్పటి నుంచి ఇవన్నీ నేను వాడటం మొదలుపెట్టాను. ఇది ఉసిరికాయ లిక్విడ్. ఇది మనం ఏ కీర దోసకాయతో చేసుకున్నా, ఇది బీట్రూట్తో చేసుకున్నా, దేంతో ఏ పండి ఇది పప్పాయతో చేసుకున్నా 1 స్పూన్ మాత్రం యాపాకు వేసుకోవాలి, 1 స్పూన్ కుంకుడుకాయ మాత్రం వేసుకోవాలి, 1 స్పూన్ ఉసిరి వేసుకోవాలి. ఉసిరి, కుంకుడుకాయ, యాపాకు ఇవన్నీ నల్లటి మచ్చలను, ర్యాషెస్ను, దురదను ఇవన్నీ నివారించే ఈ 3 మంచిగా పనిచేస్తాయి. ఆ తర్వాత పసుపు. ఈ పసుపు కూడా యాంటీగా సంబంధించి పుండు మీద ఈ పసుపు వేస్తే చక్కగా మాడిపోతుంది. పసుపు చాలా పనిచేస్తుంది. ఈ 3 మాత్రం కంపల్సరీగా వేసుకుంటాను నేను. ఇది అలోవెరా కూడా వాడతాను. ఇలా మెల్ట్ చేసుకుంటున్నాను. మెల్ట్ అయ్యేటప్పుడు ఇది పప్పాయ, 2 స్పూన్లు పప్పాయ లేదా 3 స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత 1 స్పూను కుంకుడుకాయ, 1 స్పూను యాపాకు, 1 స్పూను ఉసిరికాయ, తగినంత పసుపు, 1 చిటికెడు. ఇలా మెల్ట్ చేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని ఇప్పుడు పప్పాయ సోపు రెడీ అవుతుంది. ఇలా వేసేసుకోవాలి. మరి ఇప్పుడు మళ్ళీ బీట్రూట్ సోప్ తయారు చేసుకోవటానికి ఇలా సోప్ని మెల్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి, ఒక స్పూను యాపాకు, 1 స్పూను, 1 కుంకుడుకాయ,
ఒక స్పూను ఉసిరికాయ. ఇవన్నీ ఘాటు ఉంటాయని ఒక్కొక్క స్పూన్ వేసుకుంటున్నాను. ఈ ఉసిరికాయ కుంకుడుకాయ ఘాటుగా ఉంటాయని. ఇలా కలుపుకుంటూ ఉండాలి మెల్ట్ అవ్వాలంటే. ఆ తర్వాత అలోవెరా, 2 స్పూన్ల అలోవెరా వేసుకోవాలి. 2 స్పూన్స్ బీట్రూట్ 2 స్పూన్లు, లేదా 3 అయినా వేసుకోవచ్చు. బీట్రూట్ సోప్ కోసం బీట్రూట్ రెడ్ బ్రౌన్ షేడ్లో వచ్చేసింది. ఆ తర్వాత చిటికెడు పసుపు ఇలా యాడ్ చేసుకోవాలి. సుమారు ఒక్కొక్క సోప్ తయారు చేస్తున్నాను. బీట్రూట్, క్యారెట్ వీటన్నిటికీ ఒక్కొక్క సోప్. తీసుకొని ఇది ఇలా తర్వాత మళ్ళీ సోప్ మెల్ట్ చేసుకుంటే క్యారెట్ రెండు స్పూన్లు క్యారెట్ లేదా 3 అయినా వేసుకోవచ్చు. తర్వాత అలోవెరా, ఆ తర్వాత ఉసిరికాయ 1, యాపాకు 1, కుంకుడుకాయ 1 ఇలా వేసుకొని మెల్ట్ చేసుకోవాలి. ఇది బీట్రూట్ సోప్ వేసి ఇది బీట్రూట్ ఇది ఉసిరికాయ, ఓన్లీ ఉసిరికాయ, కుంకుడుకాయ, యాపాకు లిక్విడ్లతో ఈ సోపు ఇదొకటి. ఇది యాపాకు, ఉసిరికాయ, కుంకుడుకాయ ఈ 3తోనే చేస్తున్నా. ఇది ఒక్కటి మాత్రం. తర్వాత కొంత పసుపు, ఒక చిటికెడు. ఇదొకటి కుంకుడుకాయ, ఉసిరికాయది. ఇప్పుడు లిక్విడ్లన్నీ నేను వేసి పెట్టుకున్నవి. ఇవన్నీ నేను సోప్ తయారు చేసుకోవడానికి పెట్టుకున్నవి. డీపర్లో పెడితే ఇలా గాజు బౌల్లో పెట్టి మళ్ళీ నెక్స్ట్ ఆ సోప్లు అయిపోయిన తర్వాత మళ్ళీ వాడుకోవటానికి ఉపయోగపడతాయి. అదే బాటిల్ వేసి గాజు బాటిల్లో మూత పెట్టేస్తే డీపర్లో ఆ గాజు బాటిల్స్ మూత పెడితే గాజు బాటిల్స్ పగిలిపోయే ఛాన్సెస్ ఉంటాయి ఐస్ గడ్డకి. అందుకని బౌల్ కాబట్టి మూత పెట్టం కాబట్టి పగలవు, కాకపోతే గడ్డ కడుతుంది. ఇవన్నీ ఇది యాపాకు, ఇది ఉసిరికాయ, అది కుంకుడుకాయ, అది కీరదోసకాయ, ఇది బీట్రూట్, ఇది క్యారెట్.
ఇది బీట్రూట్, ఇది క్యారెట్, ఇది అలోవెరా. ఇవన్నీ నెక్స్ట్ మళ్ళీ ఈ సోపులకి వాడుకోవటానికి ఉపయోగించుకుంటాను.